గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే 2016 నుండి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది జనరల్ హాస్పిటల్. అంటే ఆల్మోస్ట్ 8 సంవత్సరాలుగా. అయితే ఇనీషియల్గా ఉన్న స్టాఫ్ తక్కువగా ఉంది. ఓపీ అరౌండ్ 300 to 500 వచ్చేవాళ్ళు. ఇప్పుడు దినదినాది అభివృద్ధి చెంది ఇప్పుడు 1800 నుండి 2000 వరకు ఓపీ వస్తున్నారు. ఇన్పేషెంట్ కూడా 500 నుండి 600 మంది ఉంటారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, తర్వాత ఆబ్స్టెట్రిక్ అంటే చిన్న తల్లి పిల్లలకు, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా, దాంతోపాటు ల్యాబ్ డిపార్ట్మెంట్స్ పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సో అన్ని డిపార్ట్మెంట్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నాయి. సో ఇక్కడికి అంటే డెలివరీలో కనీసం 700 నుండి 900 వరకు డెలివరీ అవుతాయి ఇక్కడ ఈ మంత్. సర్జరీస్ కూడా ఆర్థోపెడిక్ అరౌండ్ 100 కేసెస్, జనరల్ సర్జరీ కూడా అరౌండ్ 100 కేసెస్, మేజర్ కేసెస్ అవుతాయి. అదేవిధంగా మైనర్ కేసెస్ అరౌండ్ 2000 వరకు అవుతాయి. సో ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్కి రీసెంట్గా ఒక అంటే అన్మ్యారీడ్ యంగ్ అమ్మాయి వచ్చింది. సో ఆమెకు పొట్టె నిండా అంటే ఓవేరీ నుండి గడ్డ వచ్చింది. సో దాని నుండి ఆమె చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్ డాక్టర్లు చూసి ఆమె ఎగ్జామిన్ చేసి కావాల్సిన టెస్టులు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ చేయించారు. తర్వాత దాని నుండి ఏంటంటే పొట్టంతా ఓవేరియన్ సిస్తో మొత్తము చుట్టుపోయింది. అంటే సైజ్ అరౌండ్ 20 to 25 సెంటీమీటర్ సైజు పొట్టంతా అదే ఉంది. అంటే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా అంటే నొప్పితో పాటు బరువుగా అనిపించడం, అంటే ఇంకా చాలా యంగ్ అమ్మాయి. సో ఆ విధంగా ఉన్నందుకు ఇక్కడ వచ్చి అన్ని టెస్టులు చేసిన తర్వాత మేము అది క్యాన్సర్ కాదు, అండంలో ఉన్న తిత్తిలాగానే మేము డయాగ్నోస్ చేసాము. కాకపోతే అన్నిసార్లు కూడా అది మనం అనుకున్నట్టుగా క్యాన్సర్ కాకుండా ఉండడము, లేకపోతే క్యాన్సర్ ఉండడము అనేది ఆపరేషన్ చేసేటప్పుడు కొంతవరకు తేడా అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి లాప్రోస్కోపీ ద్వారా మేము అంటే గైడెక్ టీమ్, సర్జికల్ టీమ్, అనస్థీషియా డాక్టర్ సహకారంతో చేశాము. సో ఇప్పుడు ఓబీజీ డాక్టర్ దక్షిణ్ పద్మపురి ఆ కేసు గురించి మీకు వివరంగా చెప్తారు. మా ఓపీ డిపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ 15-14 తారీఖు మే మంత్ వచ్చారు. ఆమె అంటే చాలా కట్టునొప్పుతున్నా, డిస్కంఫర్ట్ ఉన్నా, మొత్తం ఉండిపోవడంతో వచ్చారు. ఇక్కడికి వచ్చినాక మా అల్ట్రాసోనోగ్రఫీ టీం వాళ్ళతో మాట్లాడి ఏదైతే గడ్డ అయితే ఉందో అది అక్కడ ఓవరీ నుంచి వస్తుందని తెలుసుకొని అది చూసి ఆమె చెప్పాము ఇక్కడ ఆపరేషన్ అవుతుంది. చాలా వరకు మీ అండంని అంటే నీకు పెళ్లి కాలేదు కదా, చిన్న అమ్మాయి కదా, నీ అండం నుంచి మీకు ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ సంతానోత్పత్తికి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాము, మ్యాక్సిమం మీకు మనం చేస్తాము, అడ్మిట్ కండి అంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని అడ్మిట్ అయ్యి ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్లో మళ్ళీ సిటీ స్కాన్ చేయించి 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఇది క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ, సో బినైనే ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు, ప్లస్ మీ అందాన్ని ఉంచవచ్చు అని చెప్పి తర్వాత అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ పేషెంట్ని సర్జరీ క్లోజ్ చేసినాం. ఈ మంత్ మే 23rd రోజు పేషెంట్కి ఆపరేషన్ చేశాం. అది చాలా పెద్ద సిస్టమ్, అంటే ఆల్మోస్ట్ మొత్తం అబ్డామిన్, మొత్తం పైన అబ్డామిన్, కింద అబ్డామిన్, పెల్విస్ మొత్తం ఆక్యుపై అయింది. దాంతో పక్కన టేబులన్నీ కూడా పుష్ అయిపోయింది, పక్కకు అటు ఇటు పుష్ అయిపోయింది. ఇట్లాంటి సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అయితే తీసినాక పేషెంట్ కొలాప్స్ అవుతుంది. అట్లా కాకుండా కదా అనస్థీషియా డిపార్ట్మెంట్ టీం వాళ్ళతో పేషెంట్ అంటే త్రూఅవుట్ ద సర్జరీ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉంది, పేషెంట్ ఆ సర్జరీని తట్టుకోగలిగింది. అదొకటి. ఇంకొకటి ఎన్ని స్కాన్ చేసినా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసినా, ఎన్ని టెస్టులు చేసినా అంత పెద్ద గడ్డ యూజువల్గా చాలా వరకు క్యాన్సర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పేషెంట్కి ఉట్టి ఓవరీ అంటే గడ్డకాయలు తీస్తే ఆ డిసీజ్ ప్రాసెస్ అంటే ఆ పెథాలజీ అట్లనే పెట్టినట్లయితే మొత్తం తీయాలంటేనేమో అమ్మాయి చిన్నగా ఉంటుంది, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో అమ్మాయికి పెళ్ళి అనేది ఉంటుంది. సో పెథాలజీ డిపార్ట్మెంట్తో ముందే డిస్కస్ చేసుకొని ఆన్ టేబుల్ కొంచెం ఆ ఫ్లూయిడ్, ఆ టిష్యూ బ్యాగ్స్కి పంపించాలి. యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ అంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటుంది యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ. ఇక్కడ నవల్ కిషోర్ సార్ హెల్ప్తోన సార్ చెప్పారు మాకు టేబుల్ మీద పంపించండి అమ్మా, ఇది చెప్తాము క్రష్ సైటాలజీ.
అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సైటాలజీ లాగానే చేసి సార్ చెప్పారు ఇది మ్యాలిగ్నెన్సీ అవకాశాలు తక్కువ, మ్యాలిగ్నెన్సీ లేదు, ఓన్లీ బినైన్ అని చెప్పారు. సో బినైన్ అయినందుకు మేము ఓన్లీ ఆ గడ్డ కాడికి తీసి ఆమె ఓవరీని ప్రిజర్వ్ చేసాం. ఓవరీని ప్రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాళ్ళ లాగానే పెద్ద సర్జరీ అయింది, కాకపోతే ఓవరీ ఉంది. ఫ్యూచర్ అంతా ఆమెకు ఫర్టిలిటీకి అటువంటి ప్రాబ్లం కాదు. అందరిలాగానే పెళ్లి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు, పిల్లలని కనవచ్చు. ఇది గడ్డ కూడా మేము ఇంకొక థర్డ్ పార్ట్ సర్జరీ పార్ట్. ఒకటేమో ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోసిస్, తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు విత్ అనెస్థీషియా వాళ్ళ హెల్ప్, డ్యూరింగ్ సర్జరీ పెథాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ కోఆపరేషన్, అండ్ ఫోర్త్ ఏమో ఆపరేషన్ బటన్ హోల్ ద్వారా చిన్న రంధ్రాల ద్వారా చేసినాం, పెద్ద కోతలు లేకుండా. యూజువల్గా అమ్మాయికు ఆపరేషన్ చేయాలంటే మొత్తం అబ్డామిన్ మొత్తం ఇన్సిషన్ ఇవ్వాలి, అట్లా కాకుండా చిన్న రంధ్రాల ద్వారా 3 రంధ్రాల ద్వారా చేసి ఆ గడ్డను తీసేసి పేషెంట్కి అంటే డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ అసలు పెయిన్ లేకుండా మిగతా వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ తొందరగా రికవర్ అవుతుంది. ఆ తర్వాత సర్జరీ అయినాక టిష్యూ పంపిస్తే అది కూడా బినైన్ అయినా వచ్చింది, మ్యాలిగ్నెన్సీ ఏమీ లేదు. సో ఇది చాలా అంటే అరుదైన సర్జరీ. అంత పెద్ద గడ్డ ఓవరీస్ నుంచి వస్తాయి, కాకపోతే మ్యాలిగ్నెన్సీ ఉండే అవకాశాలు తక్కువ. ఆ మ్యాలిగ్నెన్సీ ఉందా లేదా ఆన్ టేబుల్ డయాగ్నోస్ చేసుకొని మేము అందరినీ తీసి పేషెంట్కి ఫ్యూచర్ అంటే అంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసి పేషెంట్ని సంతోషంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇది నాకు తెలిసి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యే పని కాదు. సో అన్ని డిపార్ట్మెంటల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఆ కమిట్మెంట్, ఆ కన్సర్న్ ఉంటేనే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దీనికి సహకరించినటువంటి అంటే పేరున ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంట్ హనుమంత్ ప్రసాద్ సార్, తర్వాత పెథాలజీ డిపార్ట్మెంట్ నవకిషోర్ సార్, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ జీవన్ సార్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పక్కనే ఉండి ఇంకా మాకేమైనా హెల్ప్ అయితే చేసి మమ్మల్ని ముందుకు నడిపించి పేషెంట్ రికవరీ అవ్వడానికి సహకరించినందుకు చాలా సంతోషం. కూడా ఆరోగ్యశ్రీలో చేశామంటే ఇదే ఆపరేషన్ కార్పొరేట్కి వెళ్తే కనీసం 2-3 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో ఆ ఆపరేషన్ ఇక్కడ ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద చేశాము. సో ఈ ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఆపరేషన్ చేస్తాము. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఖర్చు లేకుండా అంటే కాకుండా ఆరోగ్యశ్రీ లేకున్నా కానీ హాస్పిటల్లే ఖర్చులు భరిస్తూ గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఫ్రీగా అందరికీ పేషెంట్స్కి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే ఉద్దేశంతో మేము పత్రికాముఖంగా ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఎన్ని కేజీలు సార్ గడ్డ తొలగించింది? దగ్గర 5 కేజీలు 5 కేజీల లీటర్ వాటర్ వచ్చింది. ప్లస్ అది ఒక 200-300 ఆల్మోస్ట్ నియర్ 1 కేజీ సైజ్ టిష్యూ ఉంటుంది. ఆమెను ఎప్పుడు డిశ్చార్జ్ చేశారు? ఈరోజు డిశ్చార్జ్. అంటే యాక్చువల్లీ పేషెంట్ రికవరీ అయిపోయింది, కొంచెం అంటే బయాప్సీ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాము. బయాప్సీ రిపోర్ట్ వచ్చాక డిశ్చార్జ్. అంటే ఇది ఒక అరుదైన ఆపరేషన్గా పేర్కొనవచ్చా మీ గవర్నమెంట్ సెక్టార్లో? అరుదైన ఆపరేషన్ ప్లస్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకొని ఒక అన్మ్యారీడ్ గర్ల్కి ఆమె ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఫ్యూచర్లో ఏమన్నా అంటే ఈ అమ్మాయికి ఫ్యూచర్లో క్యాన్సర్ ఇట్లా వచ్చే ఏమన్నా ప్రమాదం ఉందా? లేకపోతే ఇప్పుడైతే క్యాన్సర్ లేదు, కాకపోతే దీనివల్ల ఫ్యూచర్ క్యాన్సర్ వస్తుంది అనుకోండి. కానీ మామూలుగా అందరికీ అండాల క్యాన్సర్ ఎంత శాతం వస్తుందో ఆమె కూడా అంతే వస్తుంది. అరుదుగా ఎందుకంటే లాప్రోస్కోపీ ద్వారా చేయాలి. అంటే ఇంత పెద్ద అండంను పెద్ద కోత కోసి చేయాల్సిన ఆపరేషన్ని చిన్న హోల్స్ ద్వారా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంది. ప్లస్ ఆమెకు మెయిన్ అంటే అన్మ్యారీడ్ అమ్మాయి తర్వాత ఫ్యూచర్లో ఆమె పెళ్లి చేసుకుని పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది వేరే రకంగా అంటే మనకి ఇవన్నీ అంటే ఆన్ టేబుల్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం టిష్యూని పంపించి బయాప్సీ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి నవల్ కిషోర్ సార్ గారు దగ్గరుండి అది చూసుకొని అది క్యాన్సర్ కాదు అని చెప్పినందుకు మనం చేయగలిగాం. సో అది తెలియకుండా ఏం చేస్తాము, వేరే హాస్పిటల్స్లో మొత్తం తీసేసి పంపిస్తాం. అండం లాస్ అవుతుంది, ప్లస్ పేషెంట్కి పెద్ద స్కార్ అన్మ్యారీడ్. సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. అందుకొరకే రేర్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ పెథాలజీ డిపార్ట్మెంట్ నవకిషోర్ సార్ కంప్లీషన్ అనేది జస్ట్ వితిన్ ఒక 30-40 మినిట్స్లో రిపోర్ట్ ఇచ్చారు. అంటే డ్యూరింగ్ సర్జరీ చేసుకుంటేనే సార్ అది ఇవ్వడం వల్ల అన్నం ఉంచగలిగారు. ఆ ఫెసిలిటీ ఇక్కడ మహబూబ్నగర్లో ఎక్కడ లేదు. మహబూబ్నగర్ హైదరాబాద్లో ఓన్లీ కార్పొరేట్స్లో టీచింగ్ హాస్పిటల్స్లో ఉంటాయి, కాకపోతే మహబూబ్నగర్ లెవెల్లో అయితే ఇక్కడ కూడా ఈ ఫెసిలిటీ లేదు.
ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాను ఆన్ టేబుల్ సైకాలజీ. ఈరోజు కూడా ఒక కేసు చేశాము, థైరాయిడ్ గ్రంథి సర్జరీ. అది కూడా ఆన్ టేబుల్, అంటే క్యాన్సర్ డౌట్ ఉందంటే మొత్తం గ్రంథి తీసేసాం. ఆ ఫెసిలిటీ లేకుంటే మనకు గ్రంథి సగమే తీసి పంపించాలి, మళ్ళీ బయాప్సీ రిపోర్ట్ 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ప్రకారం క్యాన్సర్ వస్తే మళ్ళీ సెకండ్ సర్జరీ అవసరం పడుతుంది. సో అట్లాంటివి లేకుండా ఒకే సిట్టింగ్ మొత్తం సర్జరీ అయిపోయింది. సైంటిఫిక్ నేమ్ వాళ్ళకు ఒకటి సర్జరీ సర్జరీ సైంటిఫిక్ నేమ్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ సర్జరీ. ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీ. అక్కడ సార్ వాళ్ళను ఆన్ టేబుల్ మ్యాలిగ్నెన్సీ ఉన్నందుకు మొత్తం తీశారు. మేము ఇక్కడ ఆన్ టేబుల్ మ్యాలిగ్నెన్సీ లేనందుకు ఉంచినాం. 2 డిఫరెంట్. సో 2 సర్జరీలు ఒకటి అవాయిడ్ చేయగలం. So you can decide the line of treatment based on squash setup. Consider.